ఈనాటి ధ్యానాంశము డెడికేటెడ్ మైండ్ అంకిత భావమైన మనస్సు అనే అంశాన్ని ఆధారం చేసుకుని ధ్యానంలో కొనసాగుదాం. డెడికేటెడ్ మైండ్, అంకిత భావ మనస్సు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. 2 Chronicles chapter 20 verse 32. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 32వ వచనం. 2 Chronicles chapter 20 verse 32. బైబిల్స్ ఉన్నటువంటి అందరూ కూడా తెరచి దేవుని యొక్క వాక్యాన్ని చదవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. పాత నిబంధన కాలములో ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు దాదాపుగా 42 మంది రాజులున్నారు. మొట్టమొదటి ఎన్నిక చేయబడినటువంటి రాజు కింగ్ సౌలు మహారాజు. దేవుడు తనని అభిషేకించి ఆశీర్వదించి రాజుగా నియమించి తాను విడుదల చేసి తీసుకుని వచ్చినటువంటి ప్రజలకు రాజుగా ఉండి చక్కని రాజ్య పరిపాలన చేయించాలని అనుకున్నాడు. కొంతకాలం అభిషేకించబడినటువంటి సౌలు మంచిగా పరిపాలిస్తూ పేరు, ప్రఖ్యాతి, ధనము, ధాన్యము, గొప్పతనం రాగానే క్రమక్రమంగా దేవుని నుండి తొలగిపోయి ఒక బ్యాడ్ కింగ్గా, మూర్ఖమైనటువంటి దారి తొలగినటువంటి రాజుగా పేరు తెచ్చుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ కింగ్ సౌలు రాజు దాదాపుగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన రాజుల్లో అగ్రగణ్యుడిగా ఉన్నాడు, మొట్టమొదటి రాజుగా. దట్ హిస్టరీ సేస్ సో. అతని కుమారుడైనటువంటి ఇషోబోషెతు దాదాపుగా 2 సంవత్సరాలు పరిపాలించి అతడు కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచి మూర్ఖుడైనటువంటి చెడ్డరాజుగా పేరు తెచ్చుకొని చనిపోయాడు. ఈ ఇద్దరు రాజులు వచ్చిన తర్వాత ఇక మిగిలినటువంటి ఆ ప్రాంతంలో సొలొమోను కూడా కొన్ని తప్పిదాలు చేసినందువల్ల, దావీదు తర్వాత సొలొమోను కూడా కొన్ని తప్పిదాలు చేసి 40 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఇందులో క్రమక్రమంగా కొంతమంది రాజులు దేవుని యొక్క నియమాన్ని పాటించకుండా, ధర్మశాస్త్రాన్ని పాటించకుండా మరి తప్పుడు దారిలో నడిచినటువంటి కారణాల వల్ల అన్య దేవతలను విగ్రహారాధికులుగా పూజన చేసినందువల్ల ఆ దేశం 2గా విడిపోయింది. మొదటి 10 ట్రైబ్స్ ఇజ్రాయెల్ దేశముగా పరిగణించబడింది. యూదా గోత్రము, బెన్యామిన్ గోత్రం 2 కూడా సదర్న్ పార్ట్గా విడిపోయి అదొక రాజ్యంగా విభజించబడింది. ఇశ్రాయేలు దేశాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. ఆ 19 మంది రాజులు మూర్ఖులుగా, బ్యాడ్ కింగ్స్గా పేరు తెచ్చుకున్నారు. యూదా దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు 20 మంది రాజులు పరిపాలించారు. అందులో 9 మంది మాత్రమే మంచి రాజులుగా పరిగణించబడ్డారు. ఒక క్వీన్ కూడా పరిపాలించింది. అతల్యా అనేటటువంటి రాణి 6 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించింది. ఇది క్లుప్తమైనటువంటి ఇశ్రాయేలు దేశం యొక్క చరిత్ర. ఇందులో ఈ 9 మంది రాజులు దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళుగా బ్రతికారు. అవుట్ ఆఫ్ 42 కింగ్స్ అండ్ ఇంక్లూడింగ్ 1 క్వీన్, 41 రాజులు, ఒక క్వీన్, ఈ 42 మందిలో ఒక 9 మంది మాత్రమే దేవునికి ఇష్టమైనటువంటి పరిపాలన కొనసాగించారు. అందులో మొట్టమొదటి వాడు దావీదు, 2వ వాడు ఆసా, 3వ వాడు యెహోషాపాతు, ఆసా కుమారుడైనటువంటి యెహోషాపాతు. ఈ యెహోషాపాతు గురించినటువంటి ప్రస్తావన ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాలని ఆశ కలిగింటున్నాడు. అదే 32వ వచనం చదువుకున్నాం. అతడు హీఈస్ నన్ అదర్ దాన్ కింగ్ యెహోషాపాత్. ఈ యెహోషాపాతు 60 సంవత్సరాలు బ్రతికాడు. 25 సంవత్సరాలు రాజుగా పరిపాలించినటువంటి 25 సంవత్సరాలు కూడా తన తండ్రి అయినటువంటి ఆసా కూడా కొన్ని సందర్భాల్లో తప్పుటడుగులేశాడు. దావీదు కూడా కొన్ని సందర్భాల్లో పితరుడిగా తప్పుటడుగులేశాడు. కానీ యెహోషాపాతు నీతి నిజాయితీతో పరిపాలించినటువంటి రాజుగా ఉన్నాడు కనుక యెహోషాపాతును దేవుడు అత్యధికంగా దీవించి తన రాజ్య పరిపాలనలో దేవుడే స్వయంగా తనకు శక్తిని, సామర్థ్యాన్ని, యుద్ధ నైపుణ్యతనిచ్చి చక్కని పేరుగాంచినటువంటి రాజుగా అతన్ని తీర్చిదిద్దటం చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దీనికి ఆధారంగా వై దిస్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఎ డెడికేటెడ్ పర్సన్, ఎందుకు అంకిత భావమైనటువంటి రాజుగా ఉన్నాడు అని నేర్చుకోవడం కోసం అంకిత భావం మనకు కూడా ఉంటే మనం కూడా ఏ విధంగా ఆశ్రదించబడగలం,
ఏ విధంగా దేవుని యొక్క దృష్టిలోకి మనం వెళ్ళగలం అనేటటువంటి సత్యాలు ఈరోజు కొన్ని మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కింగ్ జేమ్స్ వర్షన్ని మనం గమనించినప్పుడు, అండ్ హీ వాక్డ్ ఇన్ ద వేస్ ఆఫ్ ఆసా హిస్ ఫాదర్ అండ్ డిపార్టెడ్ నాట్ ఫ్రమ్ ఇట్, డూయింగ్ దట్ విచ్ వాజ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఈ చదువుకున్నటువంటి వాక్యములో 3 ప్రత్యేకమైనటువంటి భాగాలు మనకు కనబడుతుంటున్నాయి. మొదటిది, హీ వాక్డ్ ఇన్ ద వే ఆఫ్ ఆసా హిస్ ఫాదర్. ఆసా తన పితరుడైనటువంటి దావీదు యొక్క మార్గంలో నడిచాడు. రెండవది, ఆసా నడిచినట్లుగా దావీదు నడిచినట్టుగా ఈ యెహోషాపాతు కూడా భక్తి మార్గంలో నడుస్తూ, కట్టడలను అనుసరించి నడుస్తూ అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. దీన్ని రెండింటిని మనం పోలిక చేసి చూసుకున్నప్పుడు అడ్డదారిలో వెళ్ళేటటువంటి వారికి కూడా కొంత అభివృద్ధి కనబడుతుంటా ఉంది. తప్పుడు పనులు చేసేటటువంటి వాడు కూడా ప్రఖ్యాతి పొందేటటువంటి వాడుగా ఉంటాడు. కానీ దేవుని యొక్క దృష్టిలో నీతి, న్యాయము అనేటటువంటివి కనబడుతుంటున్నాయి. రెండవది, అవినీతి, అన్యాయం అనేటటువంటి పద్ధతులు వాడు కనపడుతుంటున్నాయి. హీ డ్రూ ఏ క్లియర్ లైన్, ఎ డార్క్ లైన్ బిట్వీన్ దీస్ టూ. ఈ నీతికి అవినీతికి మధ్యలో, మంచికి చెడుకు మధ్యలో స్పష్టమైనటువంటి ఒక లైన్ని దేవుడు గీస్తూ, ఆయన నీతి కలిగినటువంటి న్యాయాధిపతి కనుక దేవుడు మూర్ఖుని కొంతకాలం పర్మిషన్ ఇచ్చి చూసి చూడకుండా వదిలేస్తున్నాడు కనుక మూర్ఖుడు చేయవలసినటువంటి చెడు కార్యాలను చేస్తూనే చివరికి హఠాన్మరణాన్ని అనుభవించేటటువంటి వారుగా ఉంటున్నారు. చివరికి భంగపాటును అనుభవించినటువంటి వారుగా ఉంటున్నారు. చివరికి దోషులుగా ఎంచబడేటటువంటి వారుగా ఉంటున్నారు. ఇది వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క ముగింపులో భాగంగా మనం చూడగలుగుతుంటున్నాం. కానీ నీతిగా బ్రతికేటటువంటి వాడికి కొన్ని శోధనలు తప్పవు. అందుకే సువార్త భాగంలో రాస్తూ అంటాడు, మీరు శోధనలను, కష్టాలను అనుభవింపక తప్పదు అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినప్పుడు ఆయన సహితము శోధించబడ్డాడు, ఆయన సహితము శోధనలు ఎదుర్కొన్నాడు, ఆయన సైతం హింసించబడ్డాడు, ఆయన సైతము అనేకమైనటువంటి దుస్థితులను ఎదుర్కొని కొన్ని సందర్భాల్లో హీ స్లిప్డ్ అవే ఫ్రమ్ ద క్రౌడ్ అని వ్రాయబడి ఉంటా ఉంది. ఆయన అంత ప్రభావం కలిగినటువంటి వాడుగా, తండ్రి యొక్క అధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో హీ అవాయిడెడ్ సమ్ అన్వాంటెడ్ సిచ్యువేషన్స్. కొన్ని అనవసరమైనటువంటి వాటిని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళాడు. కొన్ని సందర్భాల్లో కన్ఫ్రంట్ చేశాడు, కొన్ని సందర్భాల్లో బుద్ధి నేర్పించాడు, కొన్ని సందర్భాల్లో సాహసంతో నిలబడినటువంటి వాడుగా నా తండ్రి ఇల్లును వ్యాపారపుటలుగా చేయడానికి మీకు అధికారం లేదని ధైర్య సాహసాన్ని ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తిగా మన ముందు కనబడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, యెహోషాపాతు చేసినటువంటి మొట్టమొదటిది, హీ వాక్డ్ ఇన్ ద వేస్ ఆఫ్ హిస్ ఫాదర్. అంతకుముందున్నటువంటి దాంట్లో చూస్తే తన తండ్రి అయినటువంటి దావీదు యొక్క అడుగుజాడలను అనుసరించినటువంటి వాడు అని 17వ అధ్యాయంలో రాయబడి ఉంటా ఉంది. యాక్చువల్లీ ఆసా తన తండ్రి అయినటువంటి వాడు. దావీదుకి ఆసాకి కొంత చాలా జనరేషన్ గ్యాప్స్ ఉన్నప్పటికీ కూడా దావీదు దేవుని చిత్త ప్రకారం నడిచాడు. సొలొమోను నడిచినట్టుగా నడిచి భయంకరమైనటువంటి పాపపు కోవలకు వెళ్ళాడు. దానికి కేవలము తాను చేసుకున్నటువంటి ఉపపత్నులు తన తప్పుదారిలో పట్టించినటువంటి వారుగా ఉన్నారు. చాలా ఒక సామెత ఉంది, మరి ఎవ్రీ ఒక మనిషి యొక్క సక్సెస్ వెనుక ఒక స్త్రీ యొక్క పాత్ర ఎంతైనా ఉంది అనేటటువంటి మాట. కానీ సొలొమోను యొక్క జీవితంలో తన సక్సెస్ వెనుక దేవుడిచ్చినటువంటి జ్ఞానము అపరిమితముగా ఉన్నప్పటికీ కూడా తను మత్తుడై ఒక భయంకరమైనటువంటి త్రాగుడుకు అలవాటైపోయినటువంటి వాడుగా అయిపోయి, మత్తు పదార్థాలకు అలవాటైపోయినట్టు అయిపోయి, దానికి కేవలము తాను చేసుకున్నటువంటి అనేక మంది ఉపపత్నులు దే బ్రాట్ ది రాంగ్ కల్చర్ అండ్ రాంగ్ రిలిజియన్ టు సొలొమన్ అండ్ స్పాయిల్ హిజ్ లైఫ్. ఆ విధంగా ఉన్నందువల్ల ఒక జ్ఞాని అయినటువంటి రాజుగా ఉండి కూడా జ్ఞానవంతమైనటువంటి మాటలు ఎన్నో రాసి కూడా చివరికి ముగింపుగా ఒక చెడ్డ రాజుగా దేవుని యొక్క దృష్టికి పరిగణించబడినటువంటి వాడుగా ఉన్నాడు. హీ కేమ్ ఇన్ టు ది కేటగిరీ ఆఫ్ బ్యాడ్ కింగ్స్ హు రూల్డ్ ఇజ్రాయెల్ ఫర్ మెనీ ఇయర్స్. 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ యెహోషాపాతు చేసినటువంటి రెండవది ఏమనగా, హీ డిపార్టెడ్ నాట్ ఫ్రమ్ ఇట్. ఆయన తండ్రి యొక్క అడుగుజాడలలో దేవుడు నేర్పించినటువంటి ఆ ధర్మశాస్త్ర ప్రకారం నడుస్తూ, కట్టడలను అనుసరించి నడుస్తూ ఇటు అటు తొలగినటువంటి వాడు కాదు అని వ్రాయబడి ఉంటా ఉంది. ఇతరుల్లో చంచలత్వం కనబడలేదు. నో హిస్టరీ ఇన్ఫ్లుయెన్స్డ్ హిజ్ లైఫ్, నో ఫోర్ ఫాదర్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ హిజ్ లైఫ్. అంటే తన పితరులైనటువంటి వారు అనేక మంది కనబడుతున్నా, చెడ్డ రాజులు, అడ్డదారులో చాలా పైకి వచ్చినటువంటి రాజులు ఎంత ప్రోత్సాహకరంగా తన ముందు నిలబడ్డట్టుగా ప్రేరేపణగా కనబడుతున్నా కూడా వారి వైపు చూడకుండా భక్తుడైనటువంటి పితరుడైనటువంటి దావీదును అనుసరించి ఆసా ఏ విధంగా నడిచాడో, ఆసా నడిచినటువంటి మార్గంలోనే తన కుమారుడైనటువంటి యెహోషాపాతు నడిచినటువంటి వాడుగా అటు ఇటు తొలగకుండా కన్సిస్టెంట్ లైఫ్లో ముందుకు వెళ్ళినట్లుగా కనబడుతుంటా ఉంది.
తాను చేసినటువంటి మూడవ ఆశ్చర్యకార్యం ఏమనగా, మరి హీ డిడ్ వాట్ ఈజ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క దృష్టిలో ఏది న్యాయమైనటువంటిదిగా ఉంటుందో దాని ప్రకారం మాత్రమే జీవించినటువంటి వాడుగా యెహోషాపాతు ఉన్నందువల్ల అతడు అత్యధికమైనటువంటి ఆశీర్వాదవంతుడిగా నిలబడినటువంటి వాడుగా ఉన్నాడు. తనకున్నటువంటి ఆశీర్వాదాలు చూడాలంటే ఇదే అధ్యాయం 17వ అధ్యాయంలోనికి వెళితే 17వ అధ్యాయంలో యెహోషాపాతు ఇలాగు చేసినందువల్ల అతనిని దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడు, ఈ విధంగా యుద్ధంలో జయం ఇచ్చాడు, ఈ విధంగా ధనం ఇచ్చాడు, ఈ విధంగా సేవకులను ఇచ్చాడు, ఈ విధంగా అనేక రాజులు వచ్చి సుంకం చెల్లించినటువంటి వాళ్ళుగా చేశాడు. దానికి కారణము అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు. యెహోషాపాతు రూల్ చేసినటువంటి 25 సంవత్సరాల్లో హీ డిడ్ 22 అమేజింగ్ థింగ్స్ బిఫోర్ లార్డ్. అద్భుతమైనటువంటి 22 రకాల అద్భుతమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు చేసినందువల్ల యెహోషాపాతును అత్యధికంగా దీవించినట్లుగా ఈ మాటలు, ఈ చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దీనికి మూల సూత్రం ఏమనగా ఆశీర్వాదము లేకపోతే అభివృద్ధి. ఈ రెండు బైబిల్ ప్రకారము మనకు స్పష్టతను బోధిస్తున్నప్పటికీ కూడా చాలామంది అభివృద్ధిని గురించి అనుకుంటారు, డబ్బు వస్తే అభివృద్ధి అనుకుంటారు, లేకపోతే లోకపరంగా పేరు వస్తే అభివృద్ధి అనుకుంటారు. కానీ దేవుడు దాన్ని తీసి ఒక మరి వేస్ట్ పేపర్ని డస్ట్లో పడేసినట్టుగా పారవేయగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు. ఎవరైతే మంచి పనిని చేస్తారో వాళ్ళ పేర్లు చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోతాయి. ఎవరైతే చెడ్డవారుగా బిహేవ్ చేస్తారో వాళ్ళది తాత్కాలికమైనటువంటి ఫేమ్ ఉన్నప్పటికీ కూడా తర్వాత జ్ఞాపకంలోనికి కూడా లేకుండా తుడిచివేయబట్టబడినటువంటి వారుగా ఉంటారని బైబిల్ మనకు స్పష్టంగా సంకేతాలు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము భక్తి కలిగినటువంటి వాళ్ళుగా, నీతిమంతులుగా, లోకంలో ఉన్నటువంటి అభివృద్ధిని చూడకుండా దేవుడు మనకిచ్చేటటువంటి అభివృద్ధి వైపు మన దృష్టిని మళ్లించినప్పుడు అది తరతరముల వరకు కూడా అనేకమైన దేవుని యొక్క రాకడ వచ్చేంత వరకు కూడా అనేక తరముల వరకు ఆశీర్వాదాన్ని మనకు మిగిల్చేటటువంటి మాటలు దేవుడి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 10 tribes were called Israelites. Judah and Benjamin tribes were called Judah. సదర్న్ నేషన్గా ఈ యొక్క దేశము పిలువబడుతుంటా ఉంది. మరి దీనిలో ఫస్ట్ కింగ్ సౌల్ 40 సంవత్సరాలు పరిపాలించాడు. మొట్టమొదటి దేవునికి ఇష్టంగా బ్రతికాడు. తర్వాత దోచుకోవడం మొదలుపెట్టాడు. దేవుడు చేయమన్నంత వరకు చేయకుండా దానికి మితిమీరి కొన్ని పనులు చేస్తూ, మన భాషలో ఏమంటాం, ఎక్స్ట్రాలు చేయొద్దు అని అంటాం కదా, చక్కని మాటలు మాట్లాడతాం. ఎక్స్ట్రాలు చేయొద్దంటే నువ్వు ఎంతవరకు చేయాలో అంతవరకే చేయి. ఎక్స్ట్రా చేస్తే దట్ బికమ్స్ ఎ నెగటివ్ క్వాలిటీ ఇన్ యువర్ లైఫ్. అంటే అధిక ప్రసంగాలు వద్దు, ప్రసంగం ఎంతవరకు చేయాలి అంతవరకే చేయి. అధిక ప్రసంగం చేస్తే నువ్వు తృణీకరించబడతావని చెప్పడం కొరకు వాడుకలో కొన్ని మాటలు మనం అప్పుడప్పుడు వాడుతూ ఉంటుంటాం. ఈ సౌలు దేవుని యొక్క దృష్టిలో కొన్ని సందర్భాల్లో నీ విధంగా యుద్ధం చేసిరా అన్నప్పుడు యుద్ధం చేసి రాకుండా, యుద్ధం చేసిన తర్వాత తన కండ్ల ముందు కుప్పలుగా ఆస్తులు, గొర్రెలు, మందలు, బంగారము, వెండి, సైన్యం ఇవన్నీ కనబడుతున్నందువల్ల దేవుడు ఎంత ఆస్తున్నా కూడా దాని వైపు మాత్రం తృప్తి కలిగి ఉండకుండా, కానీ దాని కొరకు దేవుడు ఆశించవద్దు అని చెప్పిన దాని వైపు ఆశ పెట్టి కొల్లగొట్టుకొచ్చుకున్నందుకు దేవుడు ఒక సందర్భంలో సౌలు బట్టి అంటాడు, నిన్ను రాజుగా చేసినందుకు నేను సంతాపడుతున్నాను. సమూయేలు ప్రవక్త ద్వారా ఆ సందేశాన్ని ఇస్తాడు. God is feeling so painful because he anointed you as king of Israel అని అంటాడు. దేవుడు నిన్ను రాజుగా చేసినందుకు సంతోషపడాల్సినటువంటి వాడుగా కాకుండా నిన్ను చూసి సంతాపపడేటటువంటి, దేవుడు సంతాపపడినటువంటి కార్యక్రమాలు కొన్ని బైబిల్లో మనకు స్పష్టంగా వ్రాయబడ్డాయి. నోవహు దినాల్లో పైనుండి దేవుడు చూసినప్పుడు దేవుడు ఆ ప్రజల యొక్క అక్రమ జీవితాన్ని చూసి భయంకరమైనటువంటి వేదనతో అంటాడు, ఈ ప్రజలు నేను సృష్టించినందుకు ఎందుకు సృష్టించానా అని నేను సంతాపడుతున్నాను నోవహు, నిన్ను ఒక్కడిని మాత్రమే నీతిమంతుడిగా చూస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు సేవ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అలోన్. ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ద ఎంటైర్ నేషన్ బిఫోర్ యూ అండ్ బిఫోర్ మీ అని జ్ఞాపకం చేస్తాడు. దేవుని బిడ్డలారా, నోవహు నీతిమంతుడిగా కనబడినందుకు నోవహును, నోవహు కుమారులను, కుమార్తెలను మాత్రమే ఆయన రక్షించాడు. మిగిలిన వాళ్ళందరినీ కూడా తుడిచిపెట్టినట్టుగా కనబడుతుంటా ఉంది. దీనిలో ఒక హెచ్చరిక కూడా మనకు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఎదుట నీతిమంతులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన మన జీవితాలను ఆశీర్వాదంతో కొనసాగించేటటువంటి వాడు. నీతి తప్పి నీతి మాలిన పనులు ఎక్కడైనా మనం చేసినట్లయితే ఆయనకున్నటువంటి కనెక్షన్ను దూరపరిచి మనల్ని వదిలివేసినప్పుడు భ్రష్టత్వంలోనికి, దిగజారుడు తత్వంలోనికి, భయంకరమైనటువంటి నాశనపాత్రమైనటువంటి జీవితాల్లోనికి తప్పక పడిపోక తప్పదని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. ద సేమ్ రూల్ ఈజ్ అప్లికబుల్ టు సర్వెంట్స్ అండ్ బిలీవర్స్. నీవు సేవకుడు అయినా,
విశ్వాసివైన దేవుని దృష్టిలో ఒకే కొలమానం ఉంది. నీతితో బ్రతికినంత కాలం ఆశీర్వదిస్తాడు. నీతి తప్పితే ఆయనకున్నటువంటి కనెక్షన్ కార్డ్ని తొలగించినప్పుడు మనం ఎక్కడో కూపంలో పడిపోయి సాతాను యొక్క బంధకాల్లో పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కనుక ఎప్పుడు కూడా దేవునితో కనెక్ట్ చేయబడినటువంటి వాళ్ళుగా ఉండాలని ఈనాటి సంకేతము మనకు స్పష్టంగా బోధిస్తుంటా ఉంది. మరి తర్వాత మనం జ్ఞాపకం చేసినప్పుడు లేటర్ ఇట్ వాజ్ డివైడెడ్ ఇంటూ టూ, ఇజ్రాయెల్ అండ్ జూడా. ఇశ్రాయేలు యూదా ప్రాంతముగా అది డివైడ్ చేయబడింది. మొట్టమొదట ఇశ్రాయేల్ దేశాన్ని 19 రాజులు పరిపాలించారు. ఆ యూదా దేశాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. ప్రారంభంలో ఉన్నటువంటి సౌలు రాజు, తర్వాత ఇషుబోషెత్ అనేటటువంటి తన కుమారుడు 40 సంవత్సరాలు సౌలు, 2 సంవత్సరాలు ఇషుబోషెత్ పరిపాలించారు. 42 సంవత్సరాలు వాళ్ళిద్దరు కూడా ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించినట్టుగా జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. హిస్టరీలో చాలా మందికి తెలియదు. ఈ యొక్క అతల్య అనేటటువంటి క్వీన్ కూడా మధ్యలో 6 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశాన్ని రాణిగా పరిపాలించింది. రాజు యొక్క స్థానంలో రాజులు ఎవరు దేవుడు నిర్ణయించినందువల్ల ఆమెకు దేవుడు అవకాశం ఇచ్చి ఆ పరిపాలన కొనసాగించడం జరుగుతుంటా ఉంది. దీనికి కారణంగా వాట్ ఈస్ దిస్ డెడికేషన్ జెహోషాపాత్ హ్యాడ్? యెహోషాపాతు ఎటువంటి డెడికేషన్ కలిగి ఉన్నాడు? చాలా మందికి సిన్సియారిటీ, సీనియారిటీ అనేటటువంటి పదాలు ఈ మధ్య తరచుగా వాడుతుంటున్నాను. సీనియర్స్ చాలామంది సరిగా లేనందువల్ల వాళ్ళకి స్థానభ్రంశం కలగడం మనం రాజ్య పరిపాలనలో కూడా గమనిస్తూ ఉంటుంటాం. దానికి కారణం ఏంటి? యువర్ సీనియారిటీ డజంట్ మ్యాటర్ ఫర్ రూలింగ్. దేవుని యొక్క దృష్టిలో కూడా గాడ్ లుక్స్ ఎట్ ది సిన్సియర్ మెంటాలిటీస్, మైండ్ సెట్స్. నీవు దేవుని యొక్క దృష్టిలో నీతి నిజాయితీ కలిగినటువంటి వాడుగా ఎంతవరకు మనం ఉంటున్నాం? నీవు 40 సంవత్సరాల నందుకు నీకు దేవుడు ప్రత్యేకంగా బొకే ఇచ్చి సన్మానించాలనుకోవట్లా. దేవుని బిడ్డలను గమనించాలి. దేవుడు గమనించేటటువంటిది నీతి, నిజాయితీ, యథార్థత అనేటటువంటి అంశాలను, గుణాలను మన జీవితంలో గమనిస్తున్నాడు. దేవుడి యొక్క వాక్య ప్రకారం జీవిస్తూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తూ, ఇందాక కీర్తన భాగంలో కూడా మనం ధ్యానం చేసుకున్నాం, నీ కట్టడలను అనుసరించి నడిచేటటువంటి అనుభవాన్ని దయచేయి. వాటి నుండి ఇటు అటు తొలగిపోకుండా సన్మార్గం నడిచేటటువంటి అనుభవాన్ని దయచేయి. నాకు బుద్ధి నేర్పించని కీర్తనకారుడు ఏ విధంగా జ్ఞాపకం చేశాడో, యెహోషాపాతు కూడా తాను బుద్ధి నేర్చుకున్నాడు. తర్వాత తన ప్రజలందరికీ కూడా 25 సంవత్సరాలు బుద్ధి నేర్పించేటటువంటి ప్రయత్నం చేశాడు. తను కొంతమంది లివైట్స్ని, బోధకులను ఏర్పాటు చేసి ఈ యొక్క లాని, ధర్మశాస్త్రాన్ని ప్రతి ఒక్కరికి కూడా బోధించేటటువంటి అనుభవాన్ని నేర్పించాడు. ఎక్కడెక్కడైతే దేవునికి విరోధమైనటువంటి కట్టడాలు, విగ్రహాలు, ఆరాధనలు ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగించి దేవుని యొక్క నియమాన్ని మాత్రమే పరిపాటించేటటువంటి వాడిగా ఉన్నందువల్ల యెహోషాపాతు ఒక ఆశీర్వాదం పొందినటువంటి రాజుగా ఈ చరిత్రలో మనకు జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. రెండవది అంకిత భావం. అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తుల్లో అంకిత భావాన్ని నేను చూస్తూ ఉంటుంటాను. కొంతమంది చూడండి, ఇప్పుడు అప్పుడప్పుడు క్యాబ్స్లో వెళుతూ ఉంటాను. క్యాబ్స్లో వెళ్ళేటప్పుడు కొన్ని వెహికల్స్లో కూర్చోవాలంటేనే అసహ్యం అనిపిస్తుంది. ఇప్పుడు చాలా బిజీగా తిరుగుతూ ఉండేటటువంటి లోకం క్యాబ్స్ అందరూ కూడా. ఒకరోజు ఒక క్యాబ్లోకి వెళ్ళాను, భయంకరమైనటువంటి దుర్వాసన. వర్షం వచ్చింది, ఆ లెదర్ సీట్స్ అని తడిచిపోయాయి, లోపలంతా బురదగా మురికిగా ఉంది. అప్పటి వరకు తను పాన్ నవ్వినట్టున్నాడు, లోపలంతా పాన్ వాసన వస్తుంది. ఒక అన్ప్లెజెంట్ స్మెల్ ఇన్ దట్ దానిలో. వెంటనే అతనికి చెప్పాను, స్టాప్ దిస్ వెహికల్ ఫర్ ఎ వైల్. కిటికీలు తీపిచ్చాను, స్విచ్ ఆన్ ద బ్లోవర్. ఇందులో చాలా దుర్వాసన ఉంది బాబు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఈ కారు ఎక్కడి నుంచి తీసుకొస్తాను? సార్ ఇప్పుడే తడిసింది సార్. ఇంతకు ముందు ఎవరో ఎక్కారు సార్, గుంపు ఎక్కారు కారు లోపల. కొంచెం అంటే కారు లోపల ఎవరో గుంపు ఎక్కినాక శుభ్రం చేసుకోవాలి కదా అని చెప్పాను. కొద్దిసేపు ఆ లోపల ఉన్నటువంటి దుర్వాసన అంతా పోయిన తర్వాత కూడా చాలా అసహనంగా నేను పాస్టర్ గారు అక్కడికి వెళ్ళాను. మా గమ్యానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అంటే ఇంకొక వ్యక్తి దగ్గరకు కూడా వెళ్ళాను. ది వెహికల్ వాజ్ వెరీ క్లీన్, లోపల మురికి లేదు, చాలా నీట్గా ఉంది. ఆగిన చోట వెంటనే బట్టబెట్టి శుభ్రంగా దుడుచుకుంటున్నాడు. దాన్ని అంకిత భావం అని అంటాం. కొంతమందికి ఇప్పుడు ఏమొచ్చింది, కొన్ని కార్లు ఎంత ఎక్స్పెన్సివ్ కార్స్ లాగా ఉంటాయి, బయటకు చూస్తే భయంకరంగా చెత్త. నా ఎడం చేతితో కూడా వాహనాలను తాకటం కొరకు నాకు ఇష్టం అనిపించదు, అంత అగ్లియెస్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంటారు. దీనికి కారణం ఏమనగా, ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ కెన్ మెయింటైన్ దోస్ థింగ్స్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఇంట్రెస్ట్, కొంతమంది ఇండ్లు కూడా పైకి చాలా విల్లాస్ లాగా ఉంటాయి, లోపలికి పోతే భయంకరమైనటువంటి కంపు ఆ గృహాల్లో. దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నాను అనగా, పైన పటారం లోన లొటారం అనే ఒక సామెత తెలుసా మీకు? ఇది ఎప్పుడు విన్నారా ఈ సామెత? ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల వాసన. మంచి సామెతలు పెట్టారు మన పూర్వీకులు. పైకి పేరు ఏం పెట్టుకున్నారు? కస్తూరి. ద స్మెల్ ఎమినేట్స్ ఫర్ 2 kilometers డిస్టెన్స్.
ఒక కస్తూరి మృగం అడవిలో తిరుగుతుందంటే దానికి దూరంగా కొంతమంది పసిగట్టగలిగినటువంటి వాళ్ళు, తోటి మృగాలు ఇంత దూరంలో ఈ మృగం ఉంది అని పసిగడతాయంట, వాటికున్నటువంటి సెన్సారీ పవర్స్ చేత. పేరైతే కస్తూరి అని పెట్టుకున్నాం. ఇంట్లో జీవితం అంతా, నిజ జీవితం అంతా కూడా భయంకరమైనటువంటి కంపు కుళ్ళుతో ఉన్నటువంటి జీవితాలు చాలామంది కలిగి ఉండడం దేవునికి ఆయాసాన్ని కలిగించేటటువంటివి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ అంకిత భావం అనేటువంటి దానికి చూస్తే మన స్లాబ్ అయిపోయింది. 26వ తారీఖు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. దేవుడు ముందుగానే బయలుపరిచాడు, ఈ విధంగా శోధనలు రాబోతా ఉన్నాయి. బీ అలర్ట్ అండ్ కాషియస్లీ ప్రే ఫర్ దిస్. నేను పాస్టర్ గారు భారంగా మీరందరూ ప్రార్థన చేశారు, అందుని బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా మాకు ఇవ్వబడినటువంటి బాధ్యతను బట్టి, దేవుడు ముందుగా సూచించిన దాన్ని బట్టి ప్రార్థన చేశాం. రిచి ఆఫీస్కి వెళ్ళాడు, రోడ్డు మీద కారు అది బ్రేక్ డౌన్ అయిపోయింది ఒక రాంగ్ ప్లేస్లో. తర్వాత మిల్లర్ మధ్యలోకి ఇరిగిపోయింది, మిల్లర్ ఆగిపోయింది. తర్వాత పైన వర్కర్స్ కొంతమంది అది మేనర్స్లెస్ పీపుల్ ఇద్దరు రావడం జరిగింది, వాళ్ళతో ఒక శ్రమ. తర్వాత మెటీరియల్ ఉన్నా కూడా కంగారులో మళ్ళీ మెటీరియల్ తెప్పించాలి. రాత్రి 9:30-10 గంటలకు మెటీరియల్ కేకలు వినపడతా ఉన్నాయి. చాలా శోధనలాగా అనిపించింది, కానీ విత్ గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్. ప్రార్థన చేస్తున్నప్పుడు అదంతా అయిపోయింది, అందరినీ పంపించాం. చాలా తోటి సంఘ బిడ్డలు కొంతమంది నాతో ఉండి చేయి కలిపి చాలా శ్రమ పడ్డారు. వారందరికీ కూడా ప్రభు నామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నాను. 12:30 అయిపోయింది, 1:30 వరకు రిచి రాలేదు. తర్వాత 2 o'clockకి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆ మెషిన్స్ అన్నీ కూడా డిస్మాంటిల్ చేయడం మొదలుపెట్టారు. పార్క్లో దోమలు కొడుతున్నాయి, అక్కడే నిలబడ్డాం, పనులు చేస్తున్నారు. నాతో పాటు ప్రసాద్, తర్వాత మరి ప్రభుదాస్, గోపి వీళ్ళున్నారు. అందరిని పంపించిన తర్వాత ఎంత అంకిత భావంతో వాళ్ళు తీస్తున్నారంటే, నేను అడిగాను, బాబు మరి మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుంటారంటే, సార్ 1 గంట తర్వాత మళ్ళీ మేము స్లాబ్ స్టార్ట్ చేయాలి, 2 గంటల తర్వాత. అంటే ఒక యజమానుడు చెప్పినటువంటి బాధ్యతను బట్టి వాళ్ళకు డబ్బులు దొరుకుతున్నా కూడా ఏంటి అంకిత భావం? ఇప్పుడు మధ్యరాత్రి వదిలేసి మేము పడుకోవాలని వాళ్ళు వెళ్ళిపోలా. ఏం చేస్తున్నారు? వాటంతటిని శుభ్రంగా తీసుకొని ఆయిల్తో మొత్తం శుభ్రం చేసుకొని ట్రాక్టర్లో ఎక్కించుకొని 3 o'clock దే వెంట్ అవే. 3:40 I slept that day. దేవుని బిడ్డలు గమనించాలి, అంకిత భావం ఏమనగా నీకు ఇవ్వబడినటువంటి బాధ్యతలలో ప్రారంభము నుండి మధ్యలో ఎన్ని శోధనలు కలిగినా, ఎన్ని విపరీతమైనటువంటి పరిస్థితులు వచ్చినా కూడా చిట్ట చివరి వరకు కూడా ఆ పనిలో నిమగ్నం కావడమే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ పట్టుదల. పర్సివరెన్స్ అంటాం, పట్టుదల. ప్రార్థనలో పట్టుదల ఉండాలి, పని చేయడంలో పట్టుదల ఉండాలి, నీ జాబ్ని, నీ యొక్క పనిని కొనసాగించడంలో కూడా పట్టుదల అవసరం. యెహోషాపాతు తన పితరులు తనకు ముందుగా నడిచినటువంటి అనేక మంది రాజులు ఇశ్రాయేలు దేశాన్ని భయంకరమైనటువంటి భ్రష్టు పట్టించేటటువంటి పరిస్థితికి దిగజార్చినా కూడా యెహోషాపాతు తన యొక్క అంకిత భావాన్ని వదిలిపెట్టుకోలేదు. దేవుడు మమ్మల్ని బానిసత్వం నుంచి విడుదల చేశాడు కనుక, దేవుడు మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కనుక, దేవుడు నియమ ప్రకారం మమ్మల్ని జీవించమని జ్ఞాపకం చేశాడు కనుక, నా పితరులైనటువంటి వారు అనేక మంది రాజులు అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు సృష్టించి శాపగ్రస్తులుగా చనిపోయినప్పటికీ కూడా నా దేవుని యొక్క కార్యాన్ని నేను నెరవేర్చాలనేటటువంటి అంకిత భావమైనటువంటి మనస్సు యెహోషాపాతు కలిగినందువల్ల ఈ చరిత్రలో ఒక మంచి రాజుల్లో మొదటి ముగ్గురు మంచి రాజుల్లో 3వ స్థానాన్ని యెహోషాపాతు కలిగి ఉండడం అది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. మొట్టమొదటి దావీదుకి ఎటువంటి అంకిత భావం ఉంది? కొన్ని సందర్భాల్లో సౌలు తనను చంపాలని ప్రయత్నించిన తనకు కలిగినటువంటి ఫేమ్ని బట్టి, అక్కడ ఏమంటారు, సౌలు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను, మరి ఫిలిస్తీన్ సర్దారు గొలియాతును చంపాలని చెప్పి అన్నప్పుడు సునాయాసంగా గొలియాతును చంపి తన తల నరుక్కొని తీసుకొస్తాడు. ఎప్పుడైతే ఫేమ్ అంతా కూడా, ఖ్యాతంతా కూడా దావీదు వైపు మళ్లించబడిందో అసూయ పెంచుకున్నాడు, ద్వేషం పెంచుకున్నాడు. వీడిని ఎలిమినేట్ చేస్తే తప్ప నా ఖ్యాతి ముందుకు సాగదు, నాకు మనుగడ లేదనుకొని అనేక సందర్భాల్లో దావీదుని చంపాలనుకున్నాడు. కొన్ని సందర్భాల్లో యోనాతాను బలంగా, సౌలు కుమారుడైనటువంటి యోనాతాను పక్కగా నిలబడి తన స్నేహితుడైనటువంటి దావీదుకి సహాయం చేయాలని ఎన్నో సందర్భాల్లో ప్రయత్నించాడు. కొన్ని సందర్భాల్లో సౌలు రాజును చంపగలిగినటువంటి స్థితి దేవుడు ఏర్పాటు చేసినా కూడా ఒక మాట అంటాడు, దేవుడు అభిషేకించినటువంటి నా యజమానుడైనటువంటి సౌలుని చంపి నేను భ్రష్టుడిగా కావడం నాకు ఇష్టం లేదు. అది అంకిత భావంలో భాగంగా కనబడుతుంటా ఉంది. Though you get some opportunity to defeat your enemy, to smash the enemy before you, you need to show your dedicated mindset before Lord. దేవుడు ఇచ్చినటువంటి అంకిత భావం చేత నీవు టాపుల్ చేయగలిగినటువంటి శక్తి నీకు దేవుడు ఇస్తున్నా కూడా, నీవు ఓవర్ పవర్ చేయగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నా కూడా, అంకిత భావంతో నిలబడినప్పుడు దేవుడు నీకు రివార్డ్ ఇచ్చేటటువంటి వాడు, దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చేటటువంటి వాడు, దేవుడు నీ సామర్థ్యాన్ని పెంచేటటువంటి వాడు, దేవుడు నీ ఖ్యాతిని ఎక్కువగా చేసేటటువంటి వాడని స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో బోధించడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. దేవుని బిడ్డలారా, యెహోషాపాతు
యెహోషాపాతుకున్నటువంటి అనుభవాల్లో అంకిత భావాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు. తనకు ఎంత ప్రోద్బలం కలిగినా, ఎంత నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ముందు కనబడుతున్నా కూడా ఆ దారిని చేసుకోకుండా, ఎన్నిక చేసుకోకుండా దేవుని యొక్క మార్గంలో నడిచినటువంటి ఒక గొప్ప రాజుగా యెహోషాపాతు నడుస్తున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. ఎవరెవరు ఈ చెడ్డ రాజులని ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేయాలనుకుంటే, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 10వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు యూ కెన్ డూ సమ్ హోంవర్క్. సమయం లేదు కనుక నేను ఈ మాటలు మీకు ముందు జ్ఞాపకం చేస్తున్నాను. హూ ఆర్ దీస్ బ్యాడ్ కింగ్స్? సౌలు మొదలుకొని కింగ్ జెదకియా. మరి ఈ రాజు, సౌలు రాజు మొదలుకొని జెదకియా రాజు వరకు కూడా ఈ యొక్క 21 మంది రాజులు బ్యాడ్ కింగ్స్గా పరిగణించబడి, మొదటి 2 రాజులు సౌలు, ఇషబోషెత్ అనేటటువంటి రాజులు కాకుండా 19 మంది చెడ్డ రాజులుగా పేరు గడించినటువంటి వారు దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 10వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు స్పష్టంగా ఆ రాజుల యొక్క చరిత్ర అక్కడ జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. గుడ్ కింగ్స్లో భాగంగా మరి 20 మంది రాజులు యూదా సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వాళ్ళలో ఉన్నటువంటి రాజుల్లో మొట్టమొదటి రాజు కింగ్ డేవిడ్. మరి దాదాపు 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించాడు. రెండవ వాడు ఆసా, మంచి రాజుగా పరిగణించబడినటువంటి వాళ్ళు. మూడవ వాడు యెహోషాపాతు. చెడ్డవాళ్ళని కొంతసేపు వదిలేద్దాం, మంచి వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం. యెహోషాపాతు 3వ రాజుగా ఉన్నాడు. తర్వాత జెహోయాష్ 4వ రాజుగా మంచి పేరు తెచ్చుకున్నాడు యూదా దేశానికి. తర్వాత అమజ్యా అనేటటువంటి రాజు 5వ వాడుగా ఉన్నాడు. 6వ వాడుగా ఉజియా, 7వ వాడుగా జోతాం, 8వ వాడుగా హెజ్కియా, 4వ వాడుగా జోషియా అనేటటువంటి ఈ 9 మంది రాజులు యూదా దేశాన్ని దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో పరిపాలించి చక్కని పేరు తెచ్చుకొని ఆ పరిపాలనంతట్లో కూడా ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని, సంతోషాన్ని, శాంతిని, సమాధానాన్ని పెట్టడం మాత్రమే కాకుండా ఈ రాజులు పరిపాలించేటప్పుడు పొరుగు రాజు ఎంత బలవంతుడిగా, ధనవంతుడిగా ఉన్నా కూడా ఈ దేశం మీదకి రావాలంటే భయపడేటటువంటి అనుభవాన్ని దేవుడు కలుగజేస్తూ, మీ పక్షాన యుద్ధం చేసేటటువంటి వాడను నేనే, మీకు కాపుదలు ఇచ్చేటటువంటి వాడను నేనే, మీకు నేర్పరితనాన్ని ఇచ్చేటటువంటి వాడను నేనని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దీనిలో ఉన్నటువంటి భాగంగా ఒక మాటను చదువుకుందాం. 2 Chronicles chapter 16 verse 9. దినవృత్తాంతం 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనములో ఒక చక్కని మాట రాయబడి 16 verse 9 ఇక్కడ అంటాడు, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఆశను బట్టి మాట మాట్లాడుతూ, ఆశ చివరి దశలో కొంత ఫెయిల్ అయిపోయాడు. చూడండి, అదే కిందికి వెళితే, నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఎప్పుడు? టువర్డ్స్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ లైఫ్. తన జీవితంలో చివరి భాగంలో ఎలా ఉన్నాడంట? మతి తప్పి ప్రవర్తించాడంట. అంటే బుద్ధి తక్కువైంది, బుద్ధిహీనుడిగా ఒక సందర్భంలో ఆశ మారినందువల్ల తనకు యుద్ధాలు ఎక్కువగా ఫేస్ చేయాల్సి వచ్చింది. అంతవరకు క్షేమంగా ఉండి కూడా చివరి దశలో కూడా దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నందుకు ఆశ ఒక భంగపాటును ఎదుర్కోవాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, అది కూడా ఈ యొక్క కుమారుడైనటువంటి యెహోషాపాతుకి ఒక మంచి లెసన్గా తీసుకున్నాడు. అందుకని ఇక్కడ 9వ వచనంలో ఒక కాషన్ ఏమనగా, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా సంచారం చేయుచున్నది. అంటే మనం ఇప్పుడు దీని గురించి ఏం నేర్చుకోవాలి? దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది కనుక ఆయన దృష్టిలో నీవు యథార్థత కలిగినటువంటి వాడుగా ఉన్నట్లయితే ఆ సంచారం చేసేటటువంటి కన్ను నీ దగ్గరికి వచ్చి ఒకసారి నీ జీవితాన్ని క్యాప్చర్ చేసి, దిస్ ఈజ్ మై సన్, ఐ షుడ్ బ్లెస్ హిమ్, దిస్ ఈజ్ మై డాటర్, ఐ షుడ్ బ్లెస్ హర్ అనేటటువంటి కంక్లూజన్కి దేవుడు వస్తాడంట. ఈ బిడ్డ యథార్థవంతుడిగా ఉన్నాడు కనుక, ఈ కుమార్తె యథార్థవంతురాలుగా ఉంది కనుక ఈ బిడ్డను నేను తప్పక ఆశీర్వదించాలనేటటువంటి నిర్ణయానికి దేవుడు రావాలంటే నీలో ఉన్నటువంటి యథార్థత దేవుని యొక్క కనుదృష్టి ఎదుట కనబడేటటువంటిదిగా నీవు సిద్ధపరచుకోగలగాలి. అది సిద్ధపాటులో భాగంగా కనబడుతుంటా ఉంది. తర్వాత మాటలు చూసినప్పుడు, మరి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని, యూదా దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళలో లాంగెస్ట్ టెన్యూర్, ఎక్కువ కాలం, ఎక్కువ సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళలో కింగ్ మనస్సే 55 సంవత్సరాలు. దావీదు కంటే ఎక్కువగా, దావీదు 40 సంవత్సరాలు అయితే మనస్సే 55 సంవత్సరాలు పరిపాలించినట్లుగా చరిత్ర జ్ఞాపకం చేస్తుంటా ఉంది. సెకండ్ ఇన్ ద ఆర్డర్ కింగ్ ఉజియా, హీ రూల్డ్ ఫర్ 52 years. ఉజియా అనేటటువంటి రాజు 52 సంవత్సరాలు పరిపాలించాడు. మనోళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి 5 సంవత్సరాలు గడవాలంటేనే కష్టం. మరి నాకు తెలిసినటువంటి వాళ్ళలో the former chief minister of West Bengal, Mr. Jyoti Basu, he ruled the state for longest years. జ్యోతి బాబా, జ్యోతి దాదా అని పిలిచేటటువంటి వాడు ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన కారణం ఏమనగా తనలో ఉన్నటువంటి ఆ స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్,
నీతితో బ్రతికినటువంటి ఆ జీవిత విధానం ఎక్కువ సంవత్సరాలు పరిపాలించడానికి దోహదపడేది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకునేటటువంటి సత్యం ఏమనగా, దేవుని యొక్క దృష్టిలో అంకిత భావమైనటువంటి మనస్సును నీవు అభివృద్ధి చేసుకోగలిగినప్పుడు నీ జీవితాన్ని గురించినటువంటి అంకిత భావం, నీ యొక్క ప్రవర్తన గురించినటువంటి అంకిత భావం, నీ రక్షణ గురించినటువంటి అంకిత భావం, నీ కుటుంబం యొక్క సాల్వేషన్ గురించినటువంటి అంకిత భావం, నీవు దేవుని సన్నిధిలో ఎక్కువ కాలం గడపాలనేటటువంటి అంకిత భావం, దారి తప్పకుండా సన్మార్గంలో నడవాలనేటటువంటి అంకిత భావమైనటువంటి మనస్సును నీవు కలిగినప్పుడు యెహోషాపాతును ఆశీర్వదించినటువంటి దేవుడు, దావీదును ఆశీర్వదించినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి, చిరకాలము సంతోషంతో జీవింపచేయడానికి ఆయన ఇష్టడుగా ఉన్నాడు. కనుక అంకిత భావమైనటువంటి యథార్థమైనటువంటి మనస్సును మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు పోలికగా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆయన చేసినటువంటి కార్యాల్లో కొన్ని త్వరగా మనం చూసుకొని ముందుకు సాగుదాం. రైట్ థింగ్స్ ఆఫ్ యెహోషాపాత్. యెహోషాపాత్ చేసినటువంటి 22 అద్భుతమైనటువంటి కార్యాల్లో సమయాన్ని బట్టి త్వరగా కొన్ని మీ ముందుకు తీసుకొని రావాలి. మన జీవితాన్ని ఆ భావనకు మనం పోల్చుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం ఏ విధంగా మనకు లభ్యమవుతుందనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, హీ వాక్డ్ ఇన్ ద వేస్ ఆఫ్ డేవిడ్. దావీదు పితరుడైనటువంటి ఆసా కంటే ముందుగా ఇశ్రాయేలు దేశాన్ని, యూదా దేశాన్ని పరిపాలించినటువంటి ఆ రాజు అయినటువంటి దావీదు వైపు చూసినప్పుడు దావీదు ఎలా ఉన్నాడంటే, సౌలును చంపాలన్నటువంటి సందర్భాలు కలిగినప్పటికీ కూడా దేవుడు అభిషేకించినటువంటి వాడి వైపు నేను చేయొద్దొద్దు. ఇప్పుడు సంఘాల్లో భయంకరమైనటువంటి విభిన్నమైన పరిస్థితులు చూస్తున్నాం. పాస్టర్ గారిని కూర్చోమంటే కూర్చోవాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. పాస్టర్ గారిని మాట్లాడొద్దంటే నోటి మీద వేలేసుకోవాలి. అటువంటి సంఘాలు ఈ మధ్యలో చాలా మనం గమనించడం బాధ కలిగించేవిగా ఉంటా ఉన్నాయి. పాస్టర్లకి స్వేచ్ఛ లేనటువంటి జీవితం. మనకు దేవుడిచ్చినటువంటి అనుబంధాన్ని బట్టి నేను మీ అందరికీ కృతజ్ఞుడిని. మొట్టమొదట దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. ఎందుకనగా మన సంఘంలో పాలిటిక్స్ లేకుండా, మొట్టమొదటి నుంచి కులానికి సంబంధాలు లేకుండా, తర్వాత మరి స్టేటస్కి సంబంధాలు లేకుండా, ఎడ్యుకేషనల్ తారతమ్యాలు లేకుండా దేవుని మందిరంలో ఉన్నటువంటి మన అందరం కూడా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా బ్రతికేటటువంటి అనుభవాన్ని దేవుడు నాకు నేర్పించాడు. దేవుని యొక్క ఆ ఇచ్చినటువంటి నాయకత్వంలో కొనసాగింపు చేసినటువంటి ధన్యతనిచ్చాడు. చాలా సంఘాల్లో అనేకమైనటువంటి విభేదాలు ఉన్నాయి. భయంకరంగా మరి పోలీసులను పెట్టుకుని ఆరాధనలు చేసుకునేటువంటి స్థలం, బాడీ గార్డ్స్ని పెట్టుకుని ప్రయాణం చేసేటటువంటి స్థలం, సందర్భాలు ఈనాడు సేవకులు కలగడం, అది దేవుని దృష్టిలో కొంత బాధకరమైనటువంటిదిగానే ఉంటా ఉంది. కానీ దేవుడు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి ఘనత, మహిమ మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దృష్టిలో యు నీడ్ టు వాక్ ఇన్ ద సైట్ ఆఫ్ లార్డ్. దావీదు గొర్రెల కాపరి నుంచి ఏ విధంగా ఎదిగాడు, ఏ విధంగా ఎదుగుతున్నాడు? నా దేవుడు నాకు తోడుగా ఉండగా నాకు ఏమి కొదవలేదంటాడు. చిరకాలము నేను దేవుని మందిరంలో నివాసించాలని కోరుకుంటున్నాను అంటాడు. అయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దయ్యా అంటాడు. అంత అత్యధికమైనటువంటి హోదాకు 40 సంవత్సరాలు పరిపాలించేటటువంటి రాజుగా, పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి రాజుగా ఎదిగినప్పటికీ కూడా దేవుని పాదాలు మాత్రం వదిలిపెట్టడం కొరకు దావీదు ఎప్పుడు కూడా నిర్ణయం చేసుకోలేదు. లార్డ్, ఐ క్లింగ్ ఆన్ టు యువర్ ఫీట్. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకుతాను. నన్ను రాజుగా చేసింది నువ్వే, నన్ను రాజుగా పరిపాలించేటటువంటి ఆధిక్యతనిచ్చింది నీవే. నేను దేవుని యొక్క దృష్టిలో, ప్రజల యొక్క దృష్టిలో అగ్రగణుడిగా ఎదగడానికి నీ కృప మాత్రమే నాకు తోడుగా ఉంది కనుక నీ వాడిగా నేను బ్రతుకున్నాను. దావీదు చెప్పినటువంటి మాటలను యెహోషాపాతు కూడా జ్ఞాపకం చేస్తుంటాడు. నీ మార్గంలో నడిచేటటువంటి అనుభవాన్ని నాకు దయచేయమని మొట్టమొదటి డెసిషన్, ఒక అద్భుతమైనటువంటి డెసిషన్ యెహోషాపాతు తీసుకున్నట్లుగా అర్థమవుతుంటా ఉంది. రెండవ మాట చూసినప్పుడు, డిడ్ నాట్ సాట్ బాల్, ఆ బయలుదేవత చూడండి అక్కడ అంటాడు, మరి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను కానీ, బయలు కట్టడాలను కానీ, బయలుదేవతలను కానీ, అన్య దేవతలను కానీ పూజించినటువంటి వాడుగా ఎంత మాత్రం కూడా యెహోషాపాతు కనబడడం లేదు. ఎక్కడెక్కడైతే కట్టడాలు వారి కొరకు కట్టించారో, ఎక్కడెక్కడైతే దేవుని యొక్క మందిరం ఉండాల్సింది, దేవుని యొక్క మందసం ఉండాల్సింది, దేవుని యొక్క ఆరాధన ఉండాల్సిన స్థలంలో భయంకరమైనటువంటి రీతిలో తనకున్నటువంటి పితరు రాజులు చేసిన వాటంతటిని కూడా కూలగొట్టి వాటిని నిర్మూలన చేసి దేవుని యొక్క ఆరాధన స్థలాలుగా మార్చినట్టుగా యెహోషాపాతు యొక్క జీవితం కనబడుతుంటా ఉంది. మూడవది మనం చూసినప్పుడు, ప్రిపేర్డ్ హిజ్ హార్ట్ టు సీ గాడ్. ఇదే దినవృత్తాంతం 1వ గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం ఉంది. హీ ప్రిపేర్డ్ హిజ్ హార్ట్ టు సీ గాడ్. రాజుగా ఏం చేయాలి? పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కూడా రాజ్య పరిపాలనలో సమస్యలు పరిష్కరించడంలో, వ్యక్తుల యొక్క జీవితాలని తీర్చిదిద్దడంలో తన యొక్క సమయాన్ని గడపాలి. కానీ ఎక్కువ సమయము తను దేవుణ్ణి వెతికేటటువంటి వాడుగా పెట్టుకున్నాడంట. దేవుని యొక్క కట్టడలను అనుసరించేటటువంటి వాడుగా పెట్టుకున్నాడు. దేవుని యొక్క నీతి ప్రకారం బ్రతికేటటువంటి అనుభవం ఉన్నట్లుగా హీ ప్రిపేర్డ్ హిజ్ హార్ట్ టు సీక్ ది లార్డ్.
ఒకసారి మనం ఏం చేయాలి? ఈరోజు వాక్యం విన్న తర్వాత, అయ్యా నా హృదయం నిన్ను వెతికేటటువంటి హృదయంగా తయారు చేయి. పొద్దున్న లేస్తే ఏమేమో వెతుకుతాం మనం. మొట్టమొదట ఏ వెతుకుతాం? ఏమో చెప్పండి, మొట్టమొదట ఏ వెతుకుతాం? చెప్పండి, కనీసం నాకు జ్ఞాపకం చేయండి. ఉదయాన్నే లేవగానే నిద్ర నుంచి ఆవలింతలు రాకంటే ముందుగా తడుముకుంటూ మొట్టమొదట ఫోన్ ఎత్తుక్కుంటాం కదా, అంతేనా? ఫోన్ తర్వాత లేసి వెతుక్కుంటాం, ఆవలిస్తూ ఒక కప్పు టీ కోసం వెతుక్కుంటాం. ఆవలింతలు అయిపోయిన తర్వాత న్యూస్ పేపర్ని వెతుకుతాం. న్యూస్ పేపర్ని వెతికిన తర్వాత టీవీ రిమోట్ని వెతుకుతాం. టీవీ రిమోట్ని వెతికిన తర్వాత కొంచెం పెట్రోల్ లోపల పడాలి, ఫ్యూయల్, దాన్ని వెతుకుతాం. అది అయిపోయిన తర్వాత ఉద్యోగాన్ని వెతుకుతాం. ఉద్యోగాన్ని వెతికిన తర్వాత మళ్ళీ కాలక్షేపాన్ని వెతుకుతాం. కాలక్షేపాన్ని వెతికిన తర్వాత మళ్ళీ ఫుడ్ని వెతుకుతాం. ఇంటికి వచ్చిన తర్వాత విశ్రాంతిని వెతుకుతాం. ఇది మనిషి యొక్క జీవితంలో వచ్చేటటువంటి జీవిత విధానం. కానీ యెహోషాపాతు కానీ లేదా మరి దావీదు కానీ ఈ యొక్క ఆసా కానీ దేవుని యొక్క దృష్టిలో మంచి రాజులుగా పరిగణించబడినటువంటి వాళ్ళందరూ కూడా వారి హృదయాన్ని దేవుని వైపు తిప్పుకొని దేవుణ్ణి వెతికినటువంటి వారుగా ఉన్నారంట. నా హృదయాన్ని సిద్ధం చేసుకుని ఎదుట ఉంటానంటాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నదయ్యా అని అంటాడు. సొమ్మసిల్లిపోతుంది నిన్ను చూడాలని. నిన్ను వెతుకుతూ నా ప్రాణమంతటిని కూడా నీ దగ్గరికి తీసుకొచ్చి మనసారా నిన్ను ఆరాధించాలనుకుంటున్నాను. కోరహ కుమారులు దావీదు రాసినటువంటి కీర్తనలు అవే మనకు కనబడుతుంటా ఉన్నాయి. నీవు వెతకాల్సింది, నీవు సిద్ధం చేసుకోవాల్సింది, నీ హృదయాన్ని సిద్ధం చేసుకుని దేవుని వెతికేటటువంటి హృదయాన్ని కలిగి ఉండడం ఎంతైనా ఆశీర్వాదకరం. 19వ అధ్యాయం 3వ వచనంలో. తర్వాత 5వ మంచి పని చేసినప్పుడు బ్రాట్ ఇజ్రాయెల్ బ్యాక్ టు గాడ్. ఇశ్రాయేలు వంశస్థులందరూ కూడా దేనికి వెళ్ళారు? ఐగుప్తు నుంచి ఏం మార్గం తెచ్చుకున్నారో, ఎవరెవరిని తీసుకొచ్చుకున్నారు, ఏం తెచ్చుకున్నారు? కొన్ని సంచుల్లో తెచ్చుకున్నారు కదా, కొన్ని మనస్సులో తెచ్చుకున్నారు, కొన్ని ఆలోచనలో తెచ్చుకున్నారు, కొన్ని పద్ధతుల్లో తెచ్చుకున్నారు. ఏం తెచ్చుకున్నారంట? వాటంతటిని కూడా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మొదలుపెట్టారు. అర్థమవుతుంది కదా? మనం కూడా కొన్ని తెచ్చుకుంటాం. క్రైస్తవులం ఏం తెచ్చుకుంటాం? ఏమండి, కొత్తలు కొనుక్కున్నాం కదా, పాలు పొంగించాలి. మన ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. పాస్టర్ గారి దగ్గరికి వెళితే మాకు చేసే మర్యాదలు చేస్తూనే కానీ అమ్మ పాలు పొంగించరా అని అన్నాడు. నేను జోసెఫ్ గారు అక్కడికి వెళ్ళాం. ఏం చేయాలంటే కానీ పెళ్ళికి మేళగాళ్ళు ఉంటారు, తెలుసు కదా. మేళగాళ్ళు అంటే తెలుసు కదా, బ్యాండ్ మేళం అంటారు, సన్నాయి మేళం లేకపోతే బ్యాండ్ మేళం అంటారు. వాళ్ళకి ఇక్కడ నుంచి తాళి కడుతున్నారు, వాయించండి కనుక తిత్తి అని వాయిస్తూ ఉంటారు అనమాట. తర్వాత అందరూ మనమే ఇప్పుడు పరిశుద్ధ పాడుతూ కూడా బ్యాండ్ మేళాలు పెట్టుకుంటారు. రెండు కావాలి మనకి, ఇటు బ్యాండ్ మేళం కావాలి, ఇటు పరిశుద్ధ కూడా కావాలి. అటు కొబ్బరికాయ కావాలి, ఇటు ఊది కడ్డీలు కూడా కావాలి. తర్వాత అక్కడ పాలు పొంగించాలి, ఇక్కడ పాస్టర్ గారి దీవెన కూడా కావాలి. పాలు పొంగించే జీవితాలు పొంగిపోయినట్టుగానే ఉంటాయి. గమనించండి, నెవర్ డూ దీస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. కొన్ని సందర్భాల్లో నేను బోధించేవి మీకు బాధకరంగా ఉంటుండొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, అది ఇది రెండు డేంజర్. బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. వెచ్చగా చల్లగా రెండు పెట్టుకుంటే ఏమైపోద్దంట, నులివెచ్చని స్థితిలో నీవు ఉన్నప్పుడు ఐ విల్ స్పిట్ యూ అవుట్ ఫ్రమ్ మై ఎరీనా. నా యొక్క ఎరీనాలోంచి నిన్ను బయటికి ఉమ్మి వేస్తానని జ్ఞాపకం చేస్తాడు. నువ్వు పచ్చగా ఉంచుకోవాలంటే తోరణాలు ఒక్కటి నీకు పచ్చవి కాదు, ఇంటి నిండా కూడా పూల కుండీలు పెట్టుకో, ఇంటి నిండా కూడా చెట్లు తెచ్చుకొని పెట్టుకో, ఇంట్లో కూడా గడ్డి తెచ్చుకొని పెట్టుకో పచ్చగా ఉండటం కోసం. ఎందుకు నీ ద్వారబంధం కొరకు తోరణాలు ఎందుకు? దేవుని బిడ్డలారా, నీ కన్నులకు ఆయన యొక్క నియమాలని బాసికలుగా పెట్టుకోమన్నాడు, కానీ ఇంటి ద్వారబంధాలకి తోరణాలుగా కట్టుకోమని చెప్పలేదు. అది కావాలి, ఇది కావాలి, రెండు కావాలి. యు ఆర్ ఇన్ గ్రేట్ డేంజర్. దేవుని బిడ్డలను గమనించాలి. ఇక్కడ యెహోషాపాతు నేర్పించినటువంటి దానిలో ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు అనగా, ఇశ్రాయేలీలందరూ కూడా దారి తొలగిపోయారు గనుక దారి తొలగిపోయినటువంటి ఇశ్రాయేలుని మరలా ట్రాక్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం యెహోషాపాతు చేస్తున్నాడు. దే ఆల్మోస్ట్ డిరైల్డ్ ఇన్ దేర్ లైఫ్ స్టైల్. దే ఆల్మోస్ట్ గాన్ అవే ఫ్రమ్ ద స్టాట్యూట్స్. ఆయన పెట్టినటువంటి నియమాలు కట్టడల నుంచి పక్కకి వెళ్ళిపోయారు కనుక అతి కష్టం మీద ఇశ్రాయేలీల బుద్ధిని మార్చి మరలా నియమ నిబంధనలకు తీసుకొచ్చి ఒక సన్మార్గంలో పెట్టేటటువంటి ప్రయత్నం యెహోషాపాతు చేసినందుకు దేవుడు యెహోషాపాతును ఆశీర్వదించినట్టుగా జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. ఆ రోజు చూసినప్పుడు హీ డిడ్ వాట్ ఈజ్ లైక్ బై గాడ్. దేవునికి ఏది ఇష్టమో అదే చేశాడంట. ఏం చేశాడంట? మనం ఏం చేస్తాం? దేవునికి ఇష్టమని కొంచెం చేస్తాం పాస్టర్ గారు, ఇటు సాతానుడికి ఇష్టమని కూడా కొంచెం చేస్తాం పాస్టర్ గారు. ఎందుకంటే దేవుడు సాతాన్ని రెండు బ్యాలెన్స్ చేయాలి కదా, అంతేనా? ఎవరిని బ్యాలెన్స్ చేయాలి మనం? ఇటు దేవుణ్ణి బ్యాలెన్స్ చేయాలి, ఆదివారం సోమవారం నుంచి శనివారం వరకు సాతానుని కూడా బ్యాలెన్స్ చేయాలి. మన ఒకరోజు ఒక ఆయనకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే సార్ నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఒక 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తాను సార్ అన్నాడు. మొత్తానికి పావు గంట అయింది, అర్ధగంట అయిపోయింది.
తర్వాత బయటకు వచ్చి ఫోన్ చేశాడు. బ్రదర్ ఏంటనంటే, ఇందాక నేను సినిమా హాల్లో ఉన్నాను సార్, అందుకని మీ ఫోన్ ఎత్తలేకపోయాను అన్నాడు. ఎక్కడున్నాడంటే అయ్యగారు సినిమా హాల్లో ఉండి పాస్టర్ గారు ఫోన్ రిసీవ్ చేసుకోలేకపోయాడు. అందుకనే సినిమా అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి పాస్టర్ గారికి ఫోన్ చేశాడు. దిస్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ సమ్ క్రిస్టియన్స్ టుడే. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దృష్టిలో నియమ నిబంధనల ప్రకారం బ్రతికేటటువంటి వాడుగా ఉండగలగాలి. సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత ఏమైపోద్ది? ఈయన డైలాగులు అంతే ఉంటాయి, అమ్మగారి డైలాగులు కూడా అంతే ఉంటాయి. ఈయన జీవితం అదే విధంగా ఉంటా ఉంది, అమ్మగారి జీవితం కూడా అదే ఉంటా ఉంది. ఇద్దరు జీవితాలను చూసి పిల్లలు కూడా ఏం చేస్తారు? అదే జీవితాలను ఇమిటేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అర్థమవుతుంది కదా? దానివల్ల మనకు అనర్థం కానీ ఆశీర్వాదం ఎంత మాత్రం కూడా కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు యెహోషాపాతు జీవితం నుంచి నేర్చుకునేటటువంటి దానిలో హీ డిడ్ వాట్ ఈస్ లైక్ బై గాడ్. దేవునికి ఏది ఇష్టమో దాని ప్రకారం మాత్రమే చేసేటటువంటి ప్రయత్నం చేశాడు. దాన్ని మాత్రమే చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే ప్రయత్నం చేశాడు. 7వది చూసినప్పుడు హీ ప్రిపేర్డ్ ద లీవైట్స్ టు టీచ్ లా అండ్ గుడ్నెస్ టు హిస్ పీపుల్. లేవీయుల్ని, యాజకుల్ని పునరుద్ధరించి ఆయన ఏం చేశాడు? అయ్యా, మీరు చేయాల్సింది చేతులు కట్టుకొని కూర్చోవడం కాదు. యూ డూ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. ఇప్పుడు పాస్టర్లు ఏం చేస్తున్నారు? సంఘస్థులు, పెద్దలు ఏది చెప్తే అది చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాపర్లు ఆ విధంగా తయారైపోయాయి సంఘాలు. కానీ యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? బాబు, నేను చెప్పినట్టు చేయటం కాదు నా ప్రజలు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో, కట్టడలు ఏం చెప్తున్నాయో, నియమ నిబంధనలు ఏం చెప్తున్నాయో వాటిని నా దేశమంతటికి కూడా మీరు సిద్ధపడి వెళ్ళండి. అందరికీ ధర్మశాస్త్రం బోధించండి, అందరికీ నియమ నిబంధనలు బోధించండి, అన్ని చోట్ల దేవుని ఆరాధనలు చేయండి, మీ బాధ్యతలు మీరు చేయండి అని హీ ఈజ్ ప్రాంప్టింగ్ ది లీవైట్స్ విత్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీస్. ఎక్కడ కూడా లేవీలకు పని లేకుండా అయిపోయింది ఆ దినాల్లో. కానీ యాజకత్వం చేయవలసినటువంటి లేవీలందరినీ కూడా పునరుద్ధరించి తన దేశమంతటా కూడా దేవుని యొక్క సామ్రాజ్యంగా చేయాలనే ఉద్దేశం చేత వారిని ప్రోత్సాహపరిచి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధింప చేసినటువంటి వాడిగా యెహోషాపాతు నిర్ణయం తీసుకున్నాడు. 8వ దాన్ని చూసినప్పుడు గేవ్ హై ప్లేసెస్ టు ప్రీస్. యాజకులైనటువంటి వారికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించి, దేవుని తర్వాత మీరే ప్రాముఖులు కనుక దేవుడు ఏం చేయమని చెప్పాడో దాన్ని మీరు కలిగి ఉన్నారు కనుక దాన్ని మాకు బోధించండి, దాని ప్రకారం చేసేటటువంటి వెసులుబాటుని కల్పించడని వారిని ఉన్నత స్థలంలో పెట్టినట్టుగా జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. తర్వాత మాటను చూసినప్పుడు 9వదిగా చూసినప్పుడు ప్రొక్లెయిమ్డ్ ఫాస్ట్ అండ్ ప్రేడ్. 20వ అధ్యాయం 3వ వచనం చూస్తే, రాజయుండి కూడా, రాజభోగాన్ని అనుభవించవలసినటువంటి వాడిగా ఉండి కూడా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఏం చేశాడంట? దేశమంతటి క్షేమం కొరకు, దేశంలో ఉన్నటువంటి అవినీతి తొలగిపోవడం కొరకు, దేశంలో ఉన్నటువంటి అనర్థాలు తొలగిపోవడం కొరకు సిద్ధపరిచాడు, బోధించాడు, ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి దేవుని యొక్క కృపను సంపాదించుకున్నట్టుగా జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. చివరిగా 10వ మాటను మనం చూసినప్పుడు మేడ్ పీస్ విత్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలులతో సమాధానం కలిగినటువంటి బద్ధవైరులుగా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. బద్ధవైరులుగా ఉన్నటువంటి వాళ్ళని వారితో సమాధాన సంబంధాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. దేవుని బిడ్డ, నీవు నీ పొరుగు వారితో సమాధానం లేకపోతే, నీ తోటి క్రైస్తవురాలతో సమాధానం లేకపోతే, నీ బంధువులతో నీకు సమాధానం లేకపోతే, నీ అత్తతో నీ మామతో నీకు సమాధానం లేకపోతే, నీ తల్లిదండ్రులతో సమాధానం లేకపోతే, నీ సంఘస్థులతో సమాధానం లేకపోతే, నీ ఇరుగు పొరుగు వారితో నీ సమాధానం లేకపోతే, నువ్వు నేర్చుకున్నటువంటి వాక్యాన్ని బట్టి యెహోషాపాతు ఆశీర్వదించబడడానికి కారణం సమాధానం కలిగినటువంటి వాడిగా, శాంతిని కోరినటువంటి వాడిగా ఉన్నాడు కనుక నీ మనసులో నెమ్మది, శాంతి కావాలంటే సమాధానాన్ని కోరుకునేటటువంటి వాడిగా ఉండగలగాలి. ఐ డోంట్ కన్సిడర్ ఎనీబడి యాజ్ మై ఎనిమీ. ఇంతకుముందు మానవుడిగా ఉన్నాను కనుక దేవుని సేవకు రాకంటే ముందుగా చాలా కోపం ఉండేది, చాలా పౌరుషం ఉండేది. ఇప్పుడు పౌరుషం ఉంది కానీ కోపాన్ని నేను తగ్గించుకున్నాను. దేవుని నేను అడిగేటటువంటిది 2 మాటలు ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. లార్డ్, గివ్ మీ యువర్ గ్రేస్, గివ్ మీ యువర్ పేషెన్స్. నీ కృప నాకు కావాలి, నీ యొక్క సమాధానం, నీ యొక్క సాత్వికం, నీ యొక్క శాంతి సమాధానాలు నాకు కావాలి. ఎంతమంది సేవకులు ఈ బరియల్ గ్రౌండ్ గురించి విపరీతమైనటువంటి బుద్ధిని ప్రవర్తించిన దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క కృపను బట్టి నేషనల్ చర్చెస్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా సేవకులు గమనించి తర్వాత ఆ గుర్తింపు వచ్చి ఒక చక్కని కార్యక్రమాన్ని కొనసాగించారు. అందుని బట్టి ప్రభువుని నేను స్తుతించాను, అతిశయపడలేదు. కానీ దాని తర్వాత కూడా చాలా వికృతమైనటువంటి చేస్తున్నారు, చాలా నీచమైనటువంటి కామెంట్స్ చేస్తున్నప్పటికీ కూడా లార్డ్ గివ్ యువర్ గ్రేస్ టు ఫర్గివ్ దిస్ పీపుల్. నీ కృప నాకు తోడుగా ఉన్నట్టయితే వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షమించమని ప్రార్థించినటువంటి అనుభవాన్ని దయచేయి. ఏమన్నాడో తెలుసా? దేవుని యొక్క క్షమాపణ మనం కోరినప్పుడు, దేవుడిచ్చేటటువంటి సమాధానాన్ని కోరినప్పుడు, మనకు వ్యతిరేకంగా ప్రోపగండా చేసేటువంటి వారి తల మీదకి నిప్పుల కుప్పను కురిపిస్తారని దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు.
ఐ డోంట్ వాంట్ టు కర్స్ ఎనీబడి, ఐ డోంట్ వాంట్ టు టేక్ వెంజెన్స్ ఆన్ ఎనీబడి. కానీ దేవుడు అంటాడు పగ తీర్చుట నా పని అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, అందుకని దావీదు నేర్చుకున్నటువంటి దానిలో సౌలు ఎంత భయంకరమైనటువంటి చేష్టలు చేస్తున్నా కూడా ఐ డోంట్ వాంట్ టు టేక్ రివెంజ్ ఆన్ సాల్, గాడ్ ఈస్ దేర్ టు టీచ్ హిమ్ ఎ లెసన్ అని వదిలిపెట్టినందుకు దావీదు ఆశీర్వదించబడ్డాడు. దావీదు ఖ్యాతి పెరిగిపోయింది. సౌలు రాజు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. వాట్ ఎ ట్రాజిక్ ఎండ్ టు కింగ్ సాల్. అంత గొప్పవాడుగా ఇజ్రాయేల్ దేశాన్ని మొట్టమొదటి రాజుగా అభిషేకించి దేవుడు నిలబెట్టిన తర్వాత కూడా తాను చేస్తున్నటువంటి భయంకరమైన చేష్టలు బట్టి దేవుని యొక్క శాపము సౌలు మీదకి వచ్చినందువల్ల చిట్టు చివరిగా ముగింపుగా చాలామంది రాజులు యుద్ధాల్లో చనిపోతారు, లేకపోతే శత్రువు వచ్చి కొట్టి చంపేస్తాడు. కానీ సౌలు యొక్క ముగింపు చూసినప్పుడు భయంకరమైనటువంటి రీతిలో మరి ఆ యొక్క ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా చరిత్ర జ్ఞాపకం చేస్తుంటా ఉంది. మన జీవితాలు ఆశీర్వదించబడాలన్నా, మన జీవితాలు ముందుకు సాగాలన్నా కూడా నీవు నేను చేయవలసినటువంటి సత్యం ఏమనగా బీ డెడికేటెడ్ అండ్ సిన్సియర్ బిఫోర్ గాడ్ అండ్ బీ బ్లెస్డ్. దేవుని యొక్క దృష్టిలో అంకిత భావంతో ఉన్నటువంటి జీవితాన్ని మనం అభివృద్ధి చేసుకోగలగాలి. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి మూల సూత్రాల్లో యెహోషాపాతు ఇశ్రాయేలు ఎడల, దేవుని ఎడల, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎడల, దాని యొక్క నెరవేర్పు ఎడల ఎటువంటి అంకిత భావాన్ని కలిగి ఉండి ఆశీర్వదించబడ్డాడో, ఒక గొప్ప రాజుగా చరిత్రకి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన జీవిత శైలి మనకు బోధించడానికి ఒక వెసులుబాటును కల్పించాడో, అటువంటి జీవితం మనం కూడా అంకిత భావాన్ని కలిగినప్పుడు నీ భక్తిలో అంకిత భావం, నీ ప్రార్థనలో అంకిత భావం, నీ యొక్క మందిరాన్ని దర్శించటంలో అంకిత భావం, ఇతరులకు సహాయం చేయడంలో అంకిత భావం, నీ బిడ్డలకు ధర్మశాస్త్రం నేర్పించడంలో అంకిత భావం, నీ జీవితాన్ని సరిదిద్దుకోవడంలో అంకిత భావం, లోకంలో ఉండేటటువంటి ఆ యొక్క ట్రెడిషన్స్ని, పద్ధతుల్ని పాటించకుండా ఉండడంలో అంకిత భావం, ప్రతి దానిలో కూడా నీవు ధన్యుడిగా నిలబడగలిగినప్పుడు దేవుని బిడ్డలారా నీవు ఆశీర్వదించబడతావు. కొన్ని రోజుల క్రితం ఒక గృహాన్ని దగ్గరికి వెళ్ళాను. అక్కడ రకరకాల డెకరేషన్ చేశారు. కొద్దిగా ఇంటానికి అది బాధ కలిగించింది. ఏమండి అంత ఏంటి మన లోకస్తులు పెట్టినట్టుగా పెడతారనంటే, ఏమయ్యా నీ భార్యతల్లో మాత్రం లోకస్తులుగా పెట్టుకోవట్లేదా, ఇక్కడ ఇట్లా పెడితే నీకేమైంది అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాడు. బోత్ క్రిస్టియన్స్, బోత్ ఫ్యామిలీ మెంబర్స్. We need to learn some lessons from this. లోకస్తులుగా వెళ్ళి లోకంలో ఉండేటటువంటి అనర్థాలను మనం కొని తెచ్చుకోకుండా ఉండాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం వైపు, దేవుని యొక్క నీతి నిజాయితీల వైపు, దేవుని యొక్క కట్టడల వైపు, దేవుని అనుసరించి నడిచేటటువంటి విధానంలోకి నీవు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఏ అనర్థమైనా సరే దాన్ని పక్కన పెట్టి ఆశీర్వాదాన్ని నీకు సమకూర్చేటటువంటి దేవుడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను మన జీవితంలో యెహోషాపాతుకు సమకూర్చబడినట్టుగా నీకు నాకు కూడా సమకూర్చబడాలంటే అంకిత భావంతో కూడినటువంటి మనసును కలిగి ఉందాం. దేవుని మెప్పించడం కొరకు మనం సిద్ధపడదాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన వైపు పంపించగలిగేటటువంటి అనుభూతిని స్వతంత్రించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన బిడ్డలుగా కొనసాగుదాం. అటు కృప, ధన్యత దేవుడు నీకు నాకు కలుగజేసి అంకిత భావమైనటువంటి మనసును మనకిచ్చి దేవునికి సన్నిహితులుగా చేసి దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన జనరేషన్స్ని దీవించడం కొరకు దోహదపడునుగాక. ఆమేన్.